వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 123. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముష్టి అభి దగ్గరికి వెళ్ళి తాను అంజలిని తీసుకువెళ్తానని, కోపం వద్దు అని చెప్పాడు. అభి చిన్నగా నవ్వి తీసుకువెళ్ళు, తనిప్పుడు మారాడు, సో అంత ప్రాబ్లం ఉండదు. అలా అని ఎక్కువసేపు ఉంచకు, త్వరగా వచ్చేయి, నాకు బయట వర్క్ ఉంది, చూసుకొని వస్తా అని చెప్పి ఎంతో కూల్గా వెళ్ళిపోయాడు అభి. అతని ప్రవర్తన అర్థం కాని ముష్టి తలగొక్కుంటూ బాస్ ఏదో ప్లాన్లో ఉన్నట్టున్నాడు అనుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో అంజలి ముష్టితో కలిసి బయటకు వెళ్ళింది. ఆమె నాపాలని సునీత చూడబోతే అంజలి చిన్నగా నవ్వి ఇప్పుడే వచ్చేస్తాగా అని చెప్పి వెళ్ళిపోయింది. భూపతి ముందు అతని మనుషులు నిలుచొని ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, బాస్, మీరు అడిగినట్టే ఆ అభిరామ్, అంజలి, విక్రమ్, సునీత వీళ్ల చరిత్రకు సంబంధించిన అన్ని వివరాలు తెచ్చాం. అంతేకాకుండా మొట్టమొదటిసారి అంజలి వినోద్ గారిని కలుసుకున్న సమయంలో హాస్పిటల్లో ఉన్న వీడియో కూడా దొరికింది అని చెప్పి కంప్యూటర్ ఆన్ చేసి అప్పటి వరకు తాము తెలుసుకున్న విషయాలు చెప్పుకొచ్చారు. సాబ్, ఆ వినోద్ని యాక్సిడెంట్ చేసింది ఈరోజు. ఆ రోజు రాత్రి అంజలి, ఇదిగోండి చూడండి, ఇక్కడ అతన్ని బండికి ఆమెను కలిపి కట్టుకొని హాస్పిటల్కి ఎలా తెచ్చిందో అంటూ సీసీటీవీ వీడియో చూపుతున్నారు. అక్కడ ఆమె డాక్టర్ వెంకట్ దగ్గరికి వెళ్ళడం చూపించారు. భూపతి ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. ఆమె వినోద్ని రక్షించమని వేడుకోవడం, అలాగే డబ్బులకు బదులు ఆమె మెడలో ఉన్న చైన్ తీసి ఇవ్వడం కనిపిస్తుంది. కానీ అది క్లియర్గా లేదు. భూపతికి ఏదో అనుమానం కలిగి ఇంకో యాంగిల్ వీడియో ఆన్ చేశాడు. ఆమె చైన్ ఇచ్చి అభిరామ్, విక్రమ్ వచ్చేలోగా వెళ్ళిపోవడం కనిపించింది. సార్, ఈ సీన్ జరగడానికి నెల రోజుల ముందే ఆమె అభిరామ్ ఆఫీస్లో వర్క్ చేస్తుంది అని అతనికి పక్కనున్నవాడు చెప్పాడు. భూపతి అవును నిజమే అనుకొని వీడియో ఫార్వర్డ్ చేశాడు. అక్కడికి విక్రమ్ వచ్చాడు, అలాగే లలితామూర్తి వచ్చారు. కొన్ని గంటల తేడాలో అక్కడికి అభిరామ్ వచ్చాడు. అప్పటికే వినోద్ మెరుగయ్యాడు. డాక్టర్ వెంకట్ వచ్చి జరిగింది చెప్పి అంజలి ఇచ్చిన లాకెట్ పాకెట్లో నుంచి తీసి అభిరామ్ చేతిలో పెట్టాడు. అది క్లియర్గా కనిపించింది భూపతికి. ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. అది విజయరాఘవ గారి రాజముద్ర. శశిమేఘన మెడలో ఉండాల్సిన చిహ్నంగా అతను గుర్తించాడు. ఆ వీడియోలో ఆ లాకెట్ చూసి అభిరామ్ ఎంత షాక్ అయ్యాడో అంతకు 1000 రెట్లు షాక్ అయ్యాడు భూపతి. ఇది ఇది శశిమేఘన లాకెట్ అంజలి మెడలో ఉంది ఏంటి? ఎలా? అంటే అంజలిని శశిమేఘన అనుకోవాలా? లేక ఆ లాకెట్ ఆమెకి దొరుకుంటుందా? దాన్ని చూసి అభిరామ్ ఎందుకిలా ఇంతలా బాధపడుతున్నాడు అని ఎంతో కంగారుగా 1కి 10 సార్లు ఆ వీడియో చూసి చిక్కుముడి వీడింది. ఈ లాకెట్ అంజలి ద్వారా అభిరామ్ చేతికి చేరింది అంటే అంజలియే శశిమేఘన అని జుట్టు పీక్కుంటూ, కాదు, అలా అయితే ఈ పాటికే నా మీదకి పోలీస్ సిబ్బందితో వచ్చి దాడి చేసేది, ఆమె అన్నగా అనుకుంటున్న విక్రమ్ సహాయంతో. కానీ అలా చెయ్యలేదు అంటే ఇంకా వేరే ఏదో ఉంది అని ఆలోచిస్తూ, రేయ్, ఈ అంజలి ఎవర్రా? ఒక అనాథ కదా. అలాంటి ఈమె మెడలో అంత విలువైన వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇంత సింపుల్గా డాక్టర్కి ఎలా ఇచ్చేసింది? ఖచ్చితంగా ఏదో గడబిడ ఉంది అని చాలాసేపు ఆలోచించి ఆమె శశిమేఘన అని కన్ఫర్మ్ చేసుకోలేక జైల్లో ఉన్న మునిస్వామితో మాట్లాడేందుకు బయలుదేరాడు. మార్గం మధ్య అంతా ఒక ఆలోచన తొలిచింది అతనికి. ఆ రాజశేఖరం గాని ఈ లాకెట్ పారేసి ఉంటాడా? ఇది ఆమెకి దొరుకుంటుందా? లేక నిజంగానే అంజలి శశిమేఘననా? అలా అయితే ఆ రాజశేఖరం సూర్యతేజ ఏమైనట్టు అని ఎంతో ఆలోచించి ఆన్సర్ దొరక్క అక్కడ ఉన్న మునిస్వామిని కలిసి అడిగాడు. నీకు నేను సాయం చేస్తాను, నా ప్రశ్నలకి నువ్వు సమాధానం ఇవ్వాలి అని అడిగాడు భూపతి. అతను సరే అని అడగమన్నాడు. అతని చేతిలో ఉన్న మొబైల్లో నుంచి ఒక ఫోటో చూపించి, ఈ లాకెట్ ఎప్పుడైనా చూసావా అని అడిగాడు. అతను లేదు అన్నాడు. భూపతి విసుక్కుంటూ, ఇది అంజలి మెడలో ఉంది, నువ్వు చూడకపోవడం ఏంటి? సరిగ్గా చూసి చెప్పు
అంజలి మెడలో ఈ లాకెట్ చిన్నప్పటి నుంచి ఉందా అని గట్టిగా అడిగాడు. అతను చెప్తున్నాడు, భూపతి గారు, అంజలి చిన్నతనం నుంచి మా ఆశ్రమంలోనే ఉంది. ఇంత విలువైన ఆర్నమెంట్ ఆమె దగ్గర ఉండే ఛాన్స్ లేదు అని స్పష్టంగా చెప్పాడు. భూపతికి అంతా అయోమయంగా ఉంది. చూడలేదా? మరి ఈ మధ్య కాలంలో అంజలికి ఆ లాకెట్ ఎక్కడిది? ఒకవేళ అంజలి శశి అనుకుందాం అంటే రాజశేఖరంతో ఉండాల్సిన శశి మేఘన ఇలా అనాథాశ్రమంలో ఎందుకుంటుంది? అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ, సరే మునుస్వామి, నాకు విషయం చెప్పు. ఈ అంజలిని ఆశ్రమంకి ఎంత వయసు ఉన్నప్పుడు చేర్చబడింది అని అడిగాడు. మునుస్వామి ఆలోచించి 6 ఏళ్ల వయసు ఉండొచ్చు అన్నాడు. భూపతి అనుమానం బలపడుతూ వచ్చింది. అవునా? అదే నిజమైతే ఆమె మెడలో ఈ లాకెట్ ఉండాలి. ఉంటే నువ్వెందుకు చూడలేదు అన్నాడు అతను విసుక్కుంటూ. మీరన్నట్టు ఆమె మెడలో చిన్నప్పుడే లాకెట్ ఉండి ఉంటే ఆ మీరా దాచుంటుంది. మాలాంటి వాళ్ళు కొట్టేస్తారని ఆమె పెద్దయ్యాక నా నుంచి తప్పించే సమయంలో మెడలో వేసి పంపి ఉండొచ్చు అని భూపతి అనుమానం బలపడేలా మీరా మదర్ విషయం చెప్పాడు మునుస్వామి. అంతే. భూపతికి అర్థమవుతుంది అంజలి శశి అయ్యే అవకాశం ఉంది అని. ఇంకా అక్కడ ఎక్కువ సమయం ఉండకుండా ఇంటికి చేరుకున్నాడు. అతనికి ఎక్కడో ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాననిపిస్తుంది. అందుకే చాలాసేపు ఆలోచించి అతను మనుషులను పిలిచి కొద్ది రోజుల కిందట అభిరామ్ తమ ఇంటికొచ్చి గొడవ చేసిన సమయంలో రికార్డ్ అయిన డేటా ఓపెన్ చేయమన్నాడు. వాళ్ళలో ఉన్న ఒక వ్యక్తి కంప్యూటర్ ఆన్ చేసి ఆ రోజు జరిగిన సంఘటన చూపిస్తున్నాడు. అభిరామ్ నేరుగా సురేంద్రపై అటాక్ చేయడం, అక్కడికి అంజలి రావడం, ఆ సమయంలో ఆమె డ్రెస్, అభి చించడం అన్నీ రికార్డ్ అయ్యాయి. అతను చూడాలి అనుకున్నది కూడా సంఘటనే. ఆమె షోల్డర్ భాగంలో ఒక పచ్చబొట్టు ఉంటుంది. అందుకే ఎంతో ఆతృత పడుతూ వీడియో జూమ్ చేసి మరీ ఆమె ఒంటిపై చిరిగిన డ్రెస్ భాగాన్ని పరీక్షగా చూశాడు. అంతే. అతనికి పూర్తి సమాచారం వచ్చేసింది. దెబ్బకి మతిపోయింది. ఆమె వెన్ను భాగాన ఆలయ గర్భ గుడి చిహ్నం ఉంది. అంటే ఈమె నేను వెతుకుతున్న యువరాణి శశిమేఘన. అబ్బా, ఎంత మంచి విషయం ఇది! ఇన్నాళ్ళుగా నా సిరిని ఎదురుగా పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను. నా బంగారు గని దొరికింది. ఇంక వదిలిపెట్టను. ఇన్నాళ్ళుగా ఆమె ఏమీ తెలియని అమాయకురాల్లా నటించి ఆ అభిరామ్ విక్రమ్ సాయం తీసుకొని మమ్మల్ని నిలువున ముంచేసింది. ఇంకా ఎక్కడికి తప్పించుకుపోతుంది? చేప నేరుగా వలలో పడేందుకు సురేంద్రని కలవడానికి వస్తుంది. ఇంకా చెయ్యి జారిపోనివ్వను అని ఆనందపడుతూ సురేంద్రకి ఫోన్ చేశాడు భూపతి. అంజలి సురేంద్రని కలిసి జరిగిన దానిలో ఎంతో విచారణ తెలియచేసి బాధపడద్దు, అంతా సర్దుకుంటుంది. మీరేం కంగారు పడకండి అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. ముష్టి దూరంగా కార్ దగ్గర నిల్చొని చూస్తూ ఉన్నాడు. సురేంద్రకి ఆమె ఓదార్పు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆమె ఎక్కువ సమయం అక్కడ ఉండలేక, వెళ్తాను సురేంద్ర గారు, మీరు దిగులు పడకండి అని చెప్పి బయట వైపు నడిచింది. అతను నవ్వుతూ ఆమెను చూస్తూ ఉన్నాడు. అంతలో అతనికి సురేంద్ర ఫోన్ చేసి విషయం చెప్పాడు. అంజలియే మనం వెతుకుతున్న శశిమేఘన అని. అక్కడికి తన మనుషులను పంపించాను అని ఆమెను ఎత్తుకు వచ్చేయమని ఆర్డర్ వేశాడు భూపతి. ఒక్క నిమిషం సురేంద్ర ఏం విన్నాడో అర్థం కానట్టు దూరంగా నడుస్తూ వెళ్తున్న అంజలి వైపు చూస్తూ, డాడ్, ఇప్పుడు మీరేమన్నారు? మళ్ళీ చెప్పండి అని అడిగాడు. అతను గట్టిగా ఇంకా ఆనందంగా, అరే సురేంద్ర, ఆ అంజలియే నీ మరదలు శశిమేఘనరా. దాన్ని వదిలిపెట్టకు, వెంటనే ఇక్కడికి తెచ్చేయి అన్నాడు భూపతి. సురేంద్ర షాక్ అయ్యి నోట మాట రాక తడబడుతూ ఆమె వైపు అడుగు వేసి అంజలి అని గట్టిగా పిలిచాడు. అప్పటికే ఆమె ముష్టి ఉన్న కార్కి 10 అడుగుల దూరంలో ఉంది. ముష్టి కార్ డోర్ తీసి ఉంచాడు. ఆమె వచ్చి ఎక్కుతుంది అని ఆలోగా సురేంద్ర ఆమెను వెనక నుంచి పిలవడంతో అంజలి అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసింది. అతను గబగబా ఆమె దగ్గరికి రాబోయాడు. అతను కంగారు అంజలితో పాటు ముష్టి కూడా చూశాడు. అంతే. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఒక రెడ్ కలర్ మారుతి వ్యాన్. అందులో 6 ముసుగులు వేసుకున్న వ్యక్తులు చేత మారణాయుధాలు పట్టుకొని గబుక్కున అంజలిని చుట్టుముట్టి ఆమె నోరు నొక్కి బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించుకొని ఎంతో వేగంగా అక్కడి నుంచి మాయమయ్యారు. అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది. అంతే. ముష్టి ఒకవైపు, సురేంద్ర ఒకవైపు పరుగులు పెడుతూ ఆ వ్యాన్ని ఆపాలని చూశారు.
కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని భయంగా వాళ్ళ వెహికల్స్ వేసుకొని ఆ వ్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దురదృష్టం ఆ వ్యాన్ వాళ్ళకి చిక్కకుండా ట్రాఫిక్‌లో మాయమైంది. ఒక్క నిమిషం వ్యవధిలో అంతా తారుమారైపోయింది. అంజలి కిడ్నాప్ అయింది. సురేంద్ర ముష్టి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. భయంగా ముష్టి అరుస్తూ ఎవరు వాళ్ళు? అంజలినెందుకు తీసుకెళ్లారు? వాళ్ళు నీ మనుషులేనా చెప్పు. నిన్ను అభి ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అంజలి ఏమన్నా అయ్యిందో అబ్బా కొడుకులు ఇద్దరు చస్తారు. మర్యాదగా అంజలిని విడిచిపెట్టు అంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకొని అరుస్తూ అడిగాడు ముష్టి. అంతే సురేంద్రకు సీన్ అర్థమైంది. ఈ పని తన తండ్రే చేసుంటాడు అని. కాస్త ఓపిగ్గా ప్లీజ్ ముష్టి నాకేం తెలీదు. ముందు అంజలి ఏమైందో చూడాలి. ఇలా ఆవేశపడితే లాభం లేదు. నువ్వు విక్రమ్ అభిరామ్కి ఇన్ఫార్మ్ చెయ్యి. నేను నా వైపు ఆమె కోసం వెతుకుతాను. నిజం చెప్తున్నా. నన్ను నమ్ము అని ఆల్మోస్ట్ అతన్ని విదిలించి నేలపై విసిరి కొట్టి భూపతి దగ్గరికి బయలుదేరాడు. అతనలా వెళ్ళిపోవడం ముష్టికి మరింత భయాన్ని కలిగించింది. వెంటనే విషయం అభిరామ్కి చెప్పాడు. అతను షాక్ అయిపోయి వాట్? అంజలిని ఎవరో కిడ్నాప్ చేశారా? ఏం మాట్లాడుతున్నావురా? ఎప్పుడు ఎక్కడా అని తెలుసుకొని అక్కడికి కంగారుగా వచ్చాడు. ముష్టి జరిగింది చెప్పి ఏం చేయలేకపోయానని బాధపడ్డాడు. అభిరామ్ ఆవేశంగా భూపతి ఇంటివైపు కదిలాడు. అతని వెనకే ముష్టి కూడా ఉన్నాడు. సురేంద్రకి అంజలియే శశి అని ఆనందం క్షణం కూడా లేదు. ఆలోగా ఆమెను అపహరించారు. ఖచ్చితంగా తన తండ్రే చేసుంటాడు అని ఆమెతో అలా రూడ్గా బిహేవ్ చేయడానికి ఎంత ధైర్యం అని ఆవేశపడుతూ వస్తున్నా ఉండు చెప్తా అని అనుకుంటూ ఉండగా భూపతి పంపిన మనుషులు అతనికి ఎదురుపడి సాబ్ వచ్చేస్తున్నారా? మీ దగ్గర ఉన్న పోరీని సాబ్ ఎత్తుకు రమ్మండు. గదేంది గింత జల్దీ వచ్చేశారు? గా పోరి ఇంటికి పోయిందా అని అతన్ని ఆపి మరీ అడిగారు వాళ్ళు. అంతే. సురేంద్రకు చిర్రెత్తుకొచ్చింది. కారాపి కిందకి దిగి రేయి నాటకాలు ఆడకండి. ఆమెనేం చేశారో చెప్పండి. నా కళ్ళ ముందు ఎత్తుకుపోయి మళ్ళీ ఇలా వచ్చి నాటకాలు ఆడుతున్నారు. చంపేస్తున్నా చెప్పండి అంటూ ఇష్టానుసారం కొడుతూ ఉంటే వాళ్ళకి ఏమీ అర్థం కాక దండం పెడుతూ మాకేం తెలియదు అని మొరపెట్టుకున్నారు. సురేంద్ర ఇంకా వాళ్ళతో అనవసరమని నేరుగా భూపతి దగ్గరికి చేరుకుని అతనితో గొడవకు దిగాడు. అక్కడే ఉన్న వీరభద్రం అంతా వింటూ ఉన్నాడు. భూపతికి కొడుకు రియాక్షన్ అర్థం కాలేదు. అలాగే తాను ఎత్తుకు రావాలనుకున్న యువరాణిని వేరెవరో మాయం చేశారని అర్థమయ్యి తల పట్టుకొని ఆమెను నేను తీసుకురాలేదు, ఈలోగా ఇంకెవరో మాయం చేశారు అని తిరిగి ప్రశ్నించాడు. అంతే. సురేంద్ర విసిగిపోయి నాన్న నీ డబ్బుకి నీ పదవికి ఓ నమస్కారం. నాకేం వద్దు. నన్ను నువ్వేం రాజును చేయనక్కర్లే. అంజలికి ఇన్నేళ్లుగా నువ్వు చేసిన అన్యాయం చాలు. ఆమె ఎక్కడ ఉందో చెప్పు. ఆమెకు నేనంటే ఇష్టం ఉంటే నన్ను చేసుకుంటుంది, లేదా ఊరి ప్రజల శ్రేయస్సుకి ఉపయోగపడుతుంది. అంతేకాని ఇలా కిడ్నాపులు అవే వద్దు ప్లీజ్. ఆమెను వదిలే అంటూ వేడుకుంటూ ఉండగా అక్కడికి అభిరామ్ తుఫాన్లో వచ్చి నానా రభస చేసి అంజలిని ఏం చేశారో చెప్పాలి అని లేదా చంపి పారేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. సురేంద్ర ఎంత చెప్పినా అభి వినిపించుకోవడం లేదు. అక్కడే ఉన్న ముష్టి అభిరామ్ని కంట్రోల్ చేస్తూ బాస్ అంజలి వాళ్ళ దగ్గర ఉంది, మీరు గొడవ చేయకండి అని వేడుకున్నాడు. అభిరామ్ ముష్టి వైపు కోపంగా చూస్తూ రే ఏంట్రా ఊరుకునేది? నా అంజలి నాకు కావాలి. ఆమెకేమన్నా జరగాలి చెప్తా అని విరుచుకు పడుతూ ఉంటే ముష్టి విక్రమ్కి కాల్ చేశాడు. అతని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ముష్టి కంగారుగా రాజేష్కి కాల్ చేసి విషయం చెప్పాడు. అతని నిమిషాల్లో పోలీస్ సిబ్బందిని వెంట తీసుకొని వచ్చి అభిని కంట్రోల్ చేసి మేము చూసుకుంటాం, మీరు ఆవేశపడకండి అని అతను అక్కడి నుంచి బలవంతంగా తీసుకొచ్చేశారు. అభిరామ్ చేసిన గొడవతో సురేంద్ర మరింతగా బాధపడుతూ ప్లీజ్ డాడ్ చెప్పండి, అంజలిని ఏం చేశారు అని వేడుకుంటూ అడిగితే భూపతి తల పట్టుకొని రే నీ మీద ఒట్టురా, ఆమెను ఎత్తుకు రమ్మన్న మాట నిజమే, కానీ ఈలోగా ఆమెను ఎవరు ఎత్తుకుపోయారో అర్థం కావడం లేదు అని విచారిస్తూ అతని మనుషులను పంపించి ఆమె ఏమైందో కనుక్కోమన్నాడు. సురేంద్ర ఆవేశంగా చెప్పాడు, అంజలికి ఏమన్నా అవ్వాలి, నీకు నీ కొడుకు ఉండడు, గుర్తుంచుకో అని చెప్పి ఆవేశంగా బయటకు వెళ్ళిపోయాడు. రాజగురువుకి ఏం జరిగిందో అర్థం కావడం లేదు. యువరాణి మాయం వెనక ఎవరున్నారో అర్థం కాలేదు. అతను భయపడిపోయి దేవుడా ఆ చిట్టి తల్లికి ఏమీ కాకూడదని వేడుకున్నాడు. భూపతి తల పట్టుకుని సిరిలక్ష్మి దొరికి మళ్ళీ మాయమైంది, ఆమెనెవరు మాయం చేసుంటారు అని ఆలోచిస్తూ కూర్చున్నాడు.
విక్రమ్ మధుసూదన్ గారిని కలిశాడు. ఆయన అతన్ని హెచ్చరిస్తూ, నీకు అభిరామ్‌కి ప్రాణహాని ఉంది. ఆ భూపతి మిమ్మల్ని అలాగే నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆ భూపతికి హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. అంతేకాకుండా అక్షత వేసిందని చెప్పిన పెయింటింగ్ మాయం వెనుక కూడా అతని హస్తం ఉందని చెప్పి తను ఒక ముఖ్యమైన పని మీద గుజరాత్ వెళ్లాల్సొచ్చింది అని, ఈలోగా ఏమైనా జరగవచ్చు. ఎందుకైనా మంచిది. జాగ్రత్తగా ఉండాలని చెప్పి పంపారు. విక్రమ్ అంతా విని జాగ్రత్తగా ఉంటానని చెప్పి బయటకొచ్చాడు. అతను బయటకొచ్చి మొబైల్ చూశాడు. ముష్టి కాల్ చేసినట్టు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏం జరుగుంటుందా అని వెంటనే కాల్ చేశాడు. అతను చెప్పింది విని విక్రమ్ హడిలిపోయాడు. అంజలి మిస్సింగ్ అనే వార్త అతను ఎంతో భయాన్ని కలిగించి వెంటనే అభిరామ్ దగ్గరికి చేరుకోవాలని అతని కార్ స్టార్ట్ చేశాడు. విక్రమ్ అభిరామ్ని కలిసి విషయం తెలుసుకున్నాడు. అంజలిని భూపతి కిడ్నాప్ చేయకపోతే ఇంకెవరు చేసుంటారు? ఆమెను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందో అర్థం కాక ఆ ఇద్దరు తలలు బద్దలు కొట్టుకుంటూ నగరమంతా గాలింపు చేపట్టారు. ఇంట్లో వాళ్ళకు కూడా విషయం తెలిసింది. సునీత ఎంతగానో బాధపడుతూ ఇప్పుడే వచ్చేస్తా అని వెళ్ళింది. ఇంతలోనే ఎవరో కిడ్నాప్ చేయడం ఏంటి? అంజలి ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? అంటూ ఏడుస్తూ నేలపై కూర్చుంది. వినోద్ గారు, లలిత గారు అంతా ఎంతో భయంగా అంజలి కోసం బాధపడుతూ ఆమెను కిడ్నాప్ చేసిన వాళ్ళ డిమాండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. విక్రమ్, అభిరామ్, సురేంద్ర మరోవైపు భూపతి మనుషులు అంజలి కోసం వెతుకుతూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సీసీ కెమెరాలతో ఆ వ్యాన్ కోసం ఆమెను కిడ్నాప్ చేసిన సమయంలో ఆ వ్యాన్ ఎటువైపు వెళ్ళిందో ఆరా తీస్తూ ఉన్నారు. ఎంతకీ వాళ్ళకి చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆ రోజంతా వెతుకుతూనే ఉన్నారు. కానీ వాళ్లకు నిరాశ ఎదురైంది. నిజానికి ఆమెను శత్రువులు అపహరించలేదు. మరి అంజలి ఏమైనట్టు? అసలు మిగిలిన ఈ 15 రోజుల్లో కథ ఎటు తిరగబోతుంది? అభిరామ్ అంజలిని చేరుకుంటాడా? ఆమె క్షేమంగా ఉంటుందా? తెలుసుకోవాలంటే కాస్త వేచి చూడాలి. ఈ స్టోరీ దగ్గరకు వచ్చిందండి ముగింపు. ఇంకా మ్యాక్సిమం ఒక 2, 3, 4 ఎపిసోడ్స్లో అయిపోవచ్చు. నేను ఇంకా చెక్ చేయలేదు. ఓకే, ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇంతకీ అంజలి ఏమైనట్టు? ఎవరు తీసుకెళ్ళుంటారు? మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.